ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలోనే ఏదైతే మోంతా తుఫాను దూసుకొస్తోంది అని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారో, మరి దీనికి సంబంధించి తుఫాను ఉధృతంగానే ఉంది అని చెప్పేసి అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వాతావరణ శాఖ ప్రతి ఒక్కరికి కూడా రెడ్ అలర్ట్ ని ప్రకటించి అక్కడ ఉన్నవారిని అందరినీ కూడా అప్రమత్తం చేస్తోంది. మరి దీనికి సంబంధించి తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతోని అలాగే మంత్రులతోని కూడా ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తుఫానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఏ కేంద్రాలలోని తుఫాను ఉధృతంగా వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎంత వేగంతో వస్తోంది, వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడ బలహీనపడుతుంది, బలపడుతోంది అన్న ప్రతి విషయాన్ని కూడాను ఈ ప్రెజెంటేషన్ లోన కూలంకుషంగా చర్చించినట్లుగా మనకు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకి సంబంధించి ఎలాంటి అంతరాయము కూడా కలగకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రతి శాఖకి సంబంధించిన యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మనకి నిన్నటి వరకు ఉన్న అప్డేట్ తోని కంపేర్ చేసుకుంటూ ఉంటే ఈ రోజు 26వ తేదీ, 27, 28, 29, 30వ తేదీల్లోని తుఫాను యొక్క వేగము బలపడే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ బలపడుతూ వస్తూ ఉంది. మరి దీని వేగం మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉండడం వలన మరొకసారి తుఫానుకి అవకాశం ఇవ్వకుండా కూడాను ప్రతి చోట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, యంత్రాంగము ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే అధికారుల్ని ఆదేశించడం జరిగింది. మరి దీనికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ, అలాగే ప్రతి ప్రాంతానికి, జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసినట్లుగా మనం చూసాం. మరి దీనికి సంబంధించి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడాను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది. అలాగే తుఫాను కారణంగాను రోడ్లు, ఆ తర్వాత చెరువులు, కాలువలు, ఈ పొలాలకున్న గట్లు ఇవన్నీ కూడాను కోతకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైనా అలాంటి ప్రాంతాలు ఉంటే, అలాంటి గట్లు కానీ, అలాంటివి ఏవైనా రోడ్లు కానీ కోతకి గురయ్యే ప్రమాదం ఉండేటటువంటి కల్వర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని వెంటనే రిపేర్ చేయండి. ఏదైనా కొంత కట్టలు తెగిపోకుండా ఉండేటట్టుగా వాటన్నింటికి, అంటే ఆల్మోస్ట్ ఇసుకకి సంబంధించిన బస్తాల్లో పెట్టి వాటిని ఫిల్ చేయడము, గట్లు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడాను కోతకు గురయ్యేటట్టుంటే తక్షణమే చర్యలు చేపట్టేలాగా వాటికి అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరి సముద్రంలోకి ఎవరైతే వెళ్లారో ముఖ్యంగాను ఇక్కడ బలయ్యేది జాలార్లే కాబట్టి ముందు జాలార్ని ప్రతి ఒక్కరిని, మత్స్యకారులందరినీ కూడాను అప్రమత్తం చేయాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఆల్రెడీ ఒక 2 రోజుల నుంచి కూడాను ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్పేసి రెడ్ అలర్ట్ సందర్భంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడాను సముద్రంలోకి ఇప్పటికే వేటకు వెళ్లి ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించేందుకు ఆ బృందాలన్నీ కూడాను సముద్రంలోకి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళని అసలు వేటకు వెళ్ళనివ్వకుండా వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళని అసలు వేటకు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళని అట్లాగే చెప్పే వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాళ్ళని అదుపు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే దుబాయ్ పర్యటనలో ఉన్నారు కాబట్టి టెలికాన్ఫరెన్స్ ద్వారానే వీటన్నింటినీ చేశారు. అలాగే ఇక్కడ హోంమంత్రి అనిత, ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ అనిత కూడా, వంగల్పూడి అనిత గారు కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, అలాగే ప్రతి ప్రభుత్వ అధికారులకి కూడాను ఎటువంటి సెలవులు లేవు అని చెప్పేసి వాళ్ళ సెలవులను అయితే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా తుఫాను నేపథ్యంలోని వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రతి చర్య తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సి ఉంది. వాళ్ళకి ఎలాంటి సెలవుల్ని ప్రకటించలేదు అని చెప్పేసింది. అలాగే స్కూల్స్కి అయితే సెలవుల్ని ప్రకటించిన పరిస్థితులను అయితే మనం చూసాము. మరి ప్రతి శాఖను కూడా సమన్వయం చేసుకుంటూ పునరావాస చర్యలను పరీక్షించాలని చెప్పారు. నష్టము అంచనా, అలాగే పరిహార పంపిణీ, పునరుద్ధరణ పూర్తయ్యే వరకు విధులను కొనసాగించాలని ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరి ఏదైతే ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా అనుకోని తుఫాను మన ప్రయత్నంలో మనం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటే ముందుగానే నష్టాన్ని అంచనా వేయాలి. దానికి సంబంధించిన పరిహారానికి సంబంధించి ఎంత ఉంటుంది, పంపిణీకి సంబంధించి ఈ పునరుద్ధరణ ఏం చేయాలి, వీటన్నింటిపైన కూడాను ఒక లెక్కల్లోని ప్రభుత్వం అంతా కూడా ఒక టీం లాగా వర్క్ చేస్తూ ఉంది. మరి ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే ఎలా అప్రమత్తం చేయాలి అన్న దాని గురించి. మరోవైపు చూసుకుంటే మాత్రము ఈ తుఫాను
ఖచ్చితంగాను మోంతా తుఫాను రాష్ట్రం వైపుకి దూసుకు వస్తున్న తరుణం కనిపిస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులైతే మాత్రము హెచ్చరిస్తూ ఉన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా శనివారం అంటే ఈ రోజు ఉదయము వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి అదైతే వాయుగుండంగా ఏర్పడిందనే చెబుతూ ఉంది. అంటే ఎక్కడ బలహీనపడలేదు, అది బలంగానే దూసుకొస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ రోజు శనివారం సాయంత్రం నాటికి వాయుగుండము పోర్ట్ బ్లేయర్ కు 510 కిలోమీటర్లు, చెన్నైకి 890 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 920 కిలోమీటర్లు, కాకినాడకి కూడా 920 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులు 27వ తేదీ నాటికి వాయుగుండంగా సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సో ఖచ్చితంగా ఇదైతే మాత్రము చాలా వేగంగా దూసుకొస్తూ ఉంది. 920 కిలోమీటర్ల డిస్టెన్స్ లోని కాకినాడ, విశాఖపట్నానికి అయితే ఉంది. అలాగే చెన్నై, పోర్ట్ బ్లేయర్ వీటికైతే చాలా దగ్గరలోనే ఉంది. 510, 890 కిలోమీటర్ల దూరాల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా అధికారులు అయితే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి సారించి అక్కడున్న ఏపీ ప్రభుత్వాలు పనిచేయడం జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. మరి ఈ తుఫానుకు సంబంధించి 3 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. 27, 28, 29 శని ఆదివారాలు ఎలాగ సెకండ్ సాటర్డేస్ సెలవులు శనివారమే కాబట్టి సెలవులు ఇవ్వాలి. అలాగే 27, 28, 29 తేదీలు ఐదర్ 30వ తారీఖు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉండొచ్చు ఒకవేళ తుఫాను బలపడితే. మరి ఈ 3 రోజులు కూడా స్కూల్స్కి అయితే సెలవులు ఇవ్వాలనే ఆదేశాలను జారీ చేశారు. అలాగే తీవ్రత పెరిగే రాష్ట్రంలో మొత్తం స్కూల్స్ అన్ని కూడాను సెలవులు ప్రకటించాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇక పౌర సరఫరా ఆరోగ్య శాఖ ప్రస్తుతం అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పౌర సరఫరా ఫుడ్, వాటర్ వీటన్నిటికీ సంబంధించి అలాగే హాస్పిటల్ కి సంబంధించి కూడా అత్యవసర సేవలు ఉండాలి కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడాను వీటికి సంబంధించిన తుఫాన్ వస్తే ఏంటి అన్న దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాగే కాకినాడ తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయినట్టే, కాకినాడ తీరం దాటింది అని అంటే ఇంకా దూసుకొస్తుంది అన్న ఒక సిగ్నల్ కనిపిస్తుంది మనకి. మరి ఇక తుఫాను ప్రభావంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. 19 జిల్లాలకు 19 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడాను ప్రత్యేక అధికారులను అయితే అలర్ట్ చేశారు. శ్రీకాకుళము, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణపట్నము, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 19 ప్రాంతాల్లో కూడాను అధికారులను అయితే అప్రమత్తం చేశారు. అలాగే అన్ని శాఖలకి సంబంధించిన వారిని. సో మరి తుఫాను ఉన్న నేపథ్యంలోన ప్రభుత్వం తాను చేయాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడాను మత్స్యకారులే కాదు, అలాగే సామాన్య ప్రజలే కాదు, దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది. పిల్లల్ని బయటకు పంపించొద్దని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగాను ఎవరైతే రైతులు ఉంటారో వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు పొలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు వ్యవసాయం పంటలు ఒక స్థాయికి వచ్చి ఉన్న పంటలు కూడా ఉంటాయి. సో వాటికి వర్షాభావ ప్రభావం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళని గట్లను కట్టుకోవడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఒకవేళ భారీ వర్షం కనుక ఉన్నట్లయితే మాత్రము పొలాల్లోని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగే ప్రయత్నం చేయకండి. పశువుల్ని కూడా వదిలిపెట్టొద్దు. అట్లా వదిలిపెట్టిన పక్షంలోని పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అలాగే చెట్ల కింద ఎవరు నిలబడే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి అయితే కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఎఫెక్ట్ ఎక్కువగాను ఏవైతే షెడ్స్ కి సంబంధించి నిర్మాణాలు ఉంటాయో కోళ్ల పౌల్ట్రీస్, తర్వాత పశువుల్ని ఉంచే షెడ్స్ ఉంటూ ఉంటాయి, అగ్రికల్చర్ కి సంబంధించిన ఫార్మ్స్ ఉంటూ ఉంటాయి, తర్వాత కొన్ని ల్యాబొరేటరీస్ కి సంబంధించిన కొన్ని షెడ్స్ కూడా ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటి షెడ్స్, పెంకుటిల్లులు, కమ్మరి పాకలు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో సో ఈ వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ప్రత్యేకంగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఆ షెడ్స్ అనేవి ఖచ్చితంగా అవి చాలా లో వెయిట్ తో ఉంటాయి. గాలి వచ్చేటప్పటికి ఉధృతంగా పైకి లేచి ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ముందస్తుగానే వాటికి చర్యలు తీసుకోండి. ఏవైనా బరువులు ఉంచే ప్రయత్నం చేయడము, వాటిని గట్టిగా కట్టే ప్రయత్నం చేయడం, ఏదైనా చేసుకుంటే కొంచెము సేఫ్ సైడ్ ఉండొచ్చు అనేది. ఐదర్ అందులో లోపల ఉన్నవి ఏవైనా పశువులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేరే దగ్గరికి తరలించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఏవైనా కెమికల్స్ ఇలాంటివి కొన్ని అనధికారికంగా కొన్ని స్టాక్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడాను ఖచ్చితంగా అధికారికంగా ఉన్న ప్రదేశాల్లోకి వాటిని తరలించుకునే ప్రయత్నం చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఈ సమయంలోన
ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ రకంగాను ప్రతి బృందాల్ని కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము హెచ్చరించి అధికారుల్ని అలర్ట్ చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడాను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారుల్ని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడాను వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను వ్యవసాయంకి సంబంధించి గాని, పిల్లలు గాని, స్కూల్స్‌కి సంబంధించి గాని, ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్న వారు గాని, దూర ప్రాంతాల ప్రయాణం చేస్తున్న వారు గాని తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాము తుఫానుకి సంబంధించి.